కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వేరువేరు వాదనలు యుద్ధానికి తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్ గా మారింది. కంచె గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచె గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరోవైపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్సియు భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 11 మంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అన్ని అంశాలపై మంత్రులతో చర్చించిన సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రైట్, కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదమే ఇప్పుడు తారాస్థాయికి చేరింది. చినికి గాలివానలాగా రోజు రోజుకి ఈ వివాదం ఉధృతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 11 మంది మంత్రులతో పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వివాదానికి రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఆందోళన చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని అటువైపు రాకుండా కూడా వారి ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొన్ని రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఆందోళన చేస్తున్న వారికి బాసటగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా 400 ఎకరాల యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం తమ అంటే ఇటు యూనివర్సిటీ సంబంధించి కూడా తమ వంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత రాజకీయంగా రచ్చ నేర్పినట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఉదయం అంతా కూడా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఇటు విద్యార్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా పలు విద్యార్థి సంఘ నాయకులు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా యూనివర్సిటీలో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో కమాండ్ కంట్రోల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ వివాదానికి సంబంధించి కూడా ఎప్పుడైతే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటి ఆలోచనలో కూడా ఆయన చాలా సుదీర్ఘంగా అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే యూనివర్సిటీ భూములు పరీక్షించుకునేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భూముల పరిరక్షణ కోసం కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు మేధావులు కూడా ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా రేపు హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాని విచారణ రేపు ఉదయం రాబోతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటన్న కూడా సర్వత్రా ఆశ్చర్యంగా మిగిలిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతుంది. గత ప్రభుత్వం సంబంధించి కూడా లీజుకి ఇచ్చాయి. వాళ్ళ లీజు సంబంధించి అక్కడ ఎలాంటి నిర్మాణం చేపడితే ఆ తర్వాత ప్రభుత్వాలకు కూడా వెనుతిరిగే ప్రయత్నం చేశాయి. కానీ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏం చేస్తున్నారు కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. ఓకే కిరణ్.